మూసీ ప్రక్షాళన ఒకటి అంటే మీరు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా గూడా ఉన్నారు గదా! మూసీ ప్రక్షాళన విషయంలో గూడా నిన్న మొన్న కొంచెం గొడవ నడుస్తుంది. అసలు మూసీ ప్రక్షాళనకు సంబంధించి ప్రణాళిక సిద్ధమైందా? రెడీ అయ్యారా మీరు? ప్రభుత్వం రెడీ అయిందా? డీపీఆర్ అయిందా? ఆ గాంధీ విగ్రహం గురించి చర్చ గూడా ఒకటుంది. చూస్తాం ఇక దాంట్లో పూర్తిగా వివరాలు వచ్చిన తర్వాత మాట్లాడతాం. ప్రక్షాళనకు పూర్తి వివరాలు వచ్చిన తర్వాత మాట్లాడతాం. రైట్ ఇంకా. రైట్. బీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 ఏళ్లుగా చాలా అవినీతి చేసింది. వాళ్ళని జైల్లోకి పంపుదాం అనే లక్ష్యం చాలా సార్లు రేవంత్ రెడ్డి గారు చెప్పారు. చాలామంది నాయకులు గూడా చెప్తూ వచ్చారు. చాలా ఇష్యూస్ గూడా ఎప్పుడు అనలే అవినీతి చట్టం తన పని తను చేసుకోబోతుంది. విచారణ జరుగుతుంది. నిన్న ఎవరు ఐఏఎస్ ఆఫీసర్ సస్పెండ్ అంటాడు. ఎప్పుడు అరవింద్ కుమార్. ఏది ఎంక్వైరీ అయితే దాని ప్రకారం ప్రొసీడింగ్ నడుస్తుంది. యూ నో దట్. అవును. ఇంకా రైట్. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రధానంగా నేను ఇరిగేషన్ మంత్రి కాదు. ఇరిగేషన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అడగండి, స్పష్టంగా జవాబు చెప్తారు. అంటే దాని రిలేటెడ్ ఏం జరగబోతుంది నాకు ఐడియా లేదు. దాన్ని సిబిఐకి మంత్రిగా నాకు సమాచారం ఉన్నా దానికి సంబంధం జరుగుతున్నది. మేము శాసనసభలో చర్చ చేసినాం. అవును. ఇది ఏటీఎం అన్న బీజేపీ నాయకత్వంలో ఉన్న ప్రభుత్వానికి సిబిఐకి ఇచ్చినాం. ఇది సిబిఐ కోర్టులో ఉంది కాబట్టి ఎక్కువ మాట్లాడకపోతే అది సిబిఐ విచారణ జరిగితే దాని మీద సంతోషపడుతుంది. అంటే ఖచ్చితంగా అవినీతి వెలుగులోకి వస్తుంది అంటారా? అది రావాలని కోరుకుంటాం. కాళేశ్వరం ఎంత ప్రాజెక్టులో. ఉంటే అంత ఏముంటే అది. నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికలే దాదాపు ఉండే అవకాశం ఉంది. జిహెచ్ఎంసీ అంటే మీరు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా కూడా ఉన్నారు కదా, అంటే మూడుగా విభజించడంలో ప్రధాన ఉద్దేశం ఏంటి, ఎందుకోసం అది? అంటే ప్యూర్ అర్బన్ రీజన్గా ఏదైతే తీసుకొచ్చినామో దానివల్ల ఒక రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి పరిపాలనా విధానం అంతా ఒక తరికి ఉండాలని, ప్లస్ వికేంద్రీకరణ పెరుగుతున్నటువంటి ఊరికరంగా ది హయ్యెస్ట్ అంటే డెన్సిటీ డిస్టెన్స్ ఉన్నటువంటి పరిస్థితి దృష్ట్యా సరైన విధంగా కొంత అర్బనైజేషన్ డెవలప్మెంటు దాని తదుపరి జరగాలి అనేటువంటి పరిపాలనా సౌలభ్యము, ప్రజల యొక్క మౌలిక సదుపాయాలు అనే ప్రధాన ఎజెండా మీద చేసింది తప్ప ఇంకొకటి కాదు అది. రైట్. అయితే పున్నం గారు, ఇప్పుడు హైదరాబాద్ కార్పొరేషన్ అనేది 150 వార్డులతో ఉంది. అది ఎంఐఎం కొంచెం పట్టున్న ప్రాంతం కదని చేయాలని, లేదంటే సైబరాబాద్ మల్కాజ్గిరి అది కొంత కాంగ్రెస్కి అడ్వాంటేజ్గా ఉండాలని ఆ రకమైన విభజన చేశారు. ఎవరి అనే ఒక విమర్శలు. ఎవరి కోణంతో వాళ్ళు ఆలోచిస్తారు. మేమే సన్యాస పార్టీగా రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నాం. గతంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ సౌలభ్యం కొరకు అనేక రకాల కార్యక్రమాలు చేసుకుంటారు. కానీ మా ప్రధాన ఎజెండా ప్రజా సౌలభ్యము, మౌలిక సదుపాయాల ఏర్పాటు. పొలిటికల్ అనేక అంశాలు ఉండొచ్చు, అవన్నీ చర్చ కాదు. విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటూ జరుగుతుంటుంది. పరివారం రాజకీయ పర్యాయంలో అదొక భాగం.